హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఒక అమెరికాలో ఒక కార్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఆ కార్ యాక్సిడెంట్ చేసిన అమ్మాయి పేరు డింపుల్ పటేల్ అనమాట. ఈ యాక్సిడెంట్ గురించి అయితే చెప్తాను ఈ వీడియోలో. అదే కాకుండా ఫ్రెండ్స్, ఈ వీడియోలో వేరే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడు ఉండకూడదు అనేది, ఎప్పుడు ఉండకుండా ఉండాలంటే ఏమేం చేయాలనేది నేను వివరంగా చెప్తాను. సో ఈ వీడియోని ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే వీలైతే ఇది వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, డింపుల్ పటేల్ అనే అమ్మాయి అయితే ఒక కార్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిందనమాట. ఈ యాక్సిడెంట్ అయ్యి యాక్చువల్గా వచ్చేసి మార్చ్ 2024లో అయితే తను యాక్చువల్గా లొంగిపోయింది ఈ మధ్య కాలంలో సెప్టెంబర్ 3వ తారీఖున లొంగిపోయిందనమాట. అయితే ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ 6 నెలలు ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకోలేకపోయారు పోలీసు వాళ్ళు? ఈ అమ్మాయికి ఇన్ని రోజులు ఆగి ఇప్పుడెందుకు లొంగిపోయిందనే వివరాలు ఇంతవరకైతే ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మనకు రిలీజ్ అవ్వలేదు ఆ డీటెయిల్స్. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఆ అమ్మాయి ఏం చేసిందంటే 3 గంటల రాత్రికి ఆ కార్ని నడపడం అయితే జరిగింది. ఆ కార్ని కూడా క్రూజ్ కంట్రోల్లో పెట్టి నడిపింది, అంటే ఆటోమేటిక్ డ్రైవింగ్ మోడ్లో పెట్టింది. ఆ డ్రైవింగ్ మోడ్లో పెడితే ఈ కార్కి ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే అదే సొంతగా డ్రైవ్ చేసుకునే వెళ్ళే కెపాసిటీ ఉందన్నమాట. కాకపోతే అది 100% రిలయబుల్ ఫీచర్ కాదండి. సో అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఏరియాలో ఇంకొక కారు అయితే డిసేబుల్ అయి ఉన్నది అనమాట. అయితే కారు, ఇంకొక వేరే వాళ్ళ కారు అక్కడ ఆగి ఉంటే ఆ కారులో యువకుడు ఒక అతను ఆ కార్ని రిపేర్ చేసుకోవడానికని కారు దగ్గర ఉన్నాడనమాట. అయితే ఆ అబ్బాయిని ఆ రిపేర్కి హెల్ప్ చేయడానికి ఇంకొక అబ్బాయి కూడా వచ్చి ఆగాడు. వాళ్ళిద్దరు కూడా బ్రదర్సే అనమాట. సో ఆ 2 కార్లు అక్కడ రోడ్డు పక్కకి ఆగి ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వెళ్ళి ఆ కార్లని రెండింటిని ఢీకొనడం జరిగింది. ఆ ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు కూడా చనిపోవడం జరిగింది. అది సీరియస్ సిచ్యువేషన్ అనమాట. సో ఈ అమ్మాయి తాగి నడపడమే కాకుండా ఆ ఆటోమేటిక్ ఫీచర్ పెట్టి నడుపుతున్నప్పుడు ఆ కార్ వెళ్ళి ఆ యువకులు ఆ 2 కార్లకి ఢీకొని ఆ ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది. అది సిచ్యువేషన్ అనమాట. అది హోమిసైడ్ బై వెహికల్ అనే ఛార్జ్ కిందకైతే వస్తుందండి. ఆ దాని కిందకే వీళ్ళు యాక్చువల్గా కేసు బుక్ చేశారనమాట. అది కాకుండా డియుఐ కూడా అని అంటారు, అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అంటే తాగి నడపడము, అది కూడా కేసు బుక్ చేశారు. సో ఇలాంటి కేసులన్నీ కూడా ఆ అమ్మాయి మీద ఇప్పుడు బుక్ అయి ఉన్నాయి. కాకపోతే ఈ అమ్మాయి సొంతగా లొంగిపోయింది, అది కూడా పాయింట్ మనం యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమన్నా చార్జెస్లో కన్సెషన్ ఉంటుందో లేదో మనకు తెలియదు, అంటే జైలు శిక్ష ఎంత ఏమన్నా తగ్గిస్తారో లేదా అనేది తెలియదు. సో మినిమంగా ఇట్లాంటి సిచ్యువేషన్స్కి వచ్చేసి జైలు శిక్ష వచ్చేసి టిపికల్గా అయితే ఒక్కొక్క ప్రాణానికి టిపికల్గా అయితే 5 to 25 years జైలు శిక్ష పడుతుందండి. అంటే ఇద్దరు మనుషులు చనిపోయారు కాబట్టి 10 నుంచి 50 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే తక్కువలో తక్కువ 10 సంవత్సరాలన్నా పడుతుంది, ఎక్కువలో ఎక్కువ వచ్చేసి 50 సంవత్సరాలు కూడా పడవచ్చు. సో ఇవన్నీ ఆలోచించి చూస్తే ఫ్రెండ్స్, ఒక తాగి ఒక రోజు నడిపినందుకు ఈ అమ్మాయి ఇంత కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తుంది ఇప్పుడు. అఫ్ కోర్స్ ఈ అమ్మాయి లాయర్ పెట్టుకోవచ్చు, మళ్ళీ వాదనలు చేయొచ్చు, దాని తర్వాత ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉంటాయేమో, అది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఉన్న బుకింగ్ ఆఫ్ కేసెస్ని బట్టి చూస్తే ఇది సుమారుగా పడే శిక్ష అనమాట. సరే, ఇంకా ఫర్దర్లోకి వెళ్ళిపోతే మనము ఇలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో నంబర్ 1 ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా అసలు తాగి నడపకండి. ఓకే, మీరు ఎవరైనా తాగాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ అనేది బ్యాడ్ హ్యాబిట్. సరే, అది పక్కన పెట్టేస్తే ఎప్పుడన్నా సరే సరదాగా తాగాలనుకుంటే తాగొచ్చు, కానీ ఎక్కడ ఇంట్లో కానీ ఏదైనా ఒక సేఫ్ ప్లేస్లో కానీ తాగండి. అది మత్తు దిగిపోయిన దాకా ఉండి ఆ తర్వాతనే డ్రైవ్ చేయండి. అంతేగాని తాగి మనం నడపాలంటే
ఒక్కోసారి ఏమవుతుందంటే అది నంబర్ 1 వచ్చేసి ఇల్లీగల్ అండి అమెరికాలో. సెకండ్ వచ్చేసి ఇట్లాంటి యాక్సిడెంట్స్ అయితే మన జీవితమే కోల్పోతాం. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో తాగి ఎప్పుడు కార్ని నడపకూడదు. ఇంకా ఫర్దర్‌గా వెళ్తే ఆటోమేటిక్ వెహికల్స్. ఓకే. ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇవి. టెస్లా అని ఇది మోస్ట్ పాపులర్ బ్రాండ్. అలాంటిదే ప్రతి కంపెనీస్‌లో గూడా ఇప్పుడు ఆ ఫీచర్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు. చాలా కంపెనీస్ గూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ ఉంది, సెల్ఫ్ డ్రైవింగ్ ఉన్నది అని మార్కెటింగ్ చేసి అమ్ముతున్నారు. అలాంటి కార్‌నే ఈ అమ్మాయి నడుపుతుంది. ఓకే. ఆ అమ్మాయి నడిపిన ఎగ్జాక్ట్ మోడల్ వచ్చేసి ఫోర్డ్ మాక్ ఈ అనమాట. అయితే దానికి కూడా ఫీచర్ ఉన్నది. కానీ ఇది 100% రిలయబుల్ కాదండి. సో మీరెవరన్నా ఇట్లాంటి కార్స్ యూజ్ చేస్తున్నట్లయితే అలాంటి ఫీచర్స్ మీద రిలై అవ్వకండి 100%. అది యూజ్ చేయొచ్చు. కానీ మనం గూడా మెలకువతోటి ఉండాలి 100%. మనము దాన్ని వాచ్ చేస్తూ ఉండాలి. దాని మీద 100% రిలై చేసి అది ఆన్ చేసి మనం నిద్రపోవడము, అది ఆన్ చేసి మనం తాగి డ్రైవ్ చేయొచ్చు అనుకోవడం అనేది మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఇంకా ఫర్దర్‌గా వెళ్ళిపోతే నైట్ టైమ్ డ్రైవింగ్ అండి. నైట్ టైమ్ 3 ఏఎంకి అట్లా డ్రైవింగ్ కొంచెం ఎంతకైనా ఆహ్, మంచి టైమింగ్ కాదది. మనం అలసిపోయి ఉంటాము. అలాంటి సిట్యుయేషన్స్‌లోనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మీరెవరన్నా లాంగ్ టైమ్ ప్రయాణిస్తుంటే గనక ట్రై టు అవాయిడ్ నైట్ టైమ్ డ్రైవింగ్ అనమాట. అంటే నైట్ టైమ్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం చాలా బెటర్. ఓకే. సో ఆలోచించండి ఫ్రెండ్స్ ఆ విషయంలో గూడా. ఓకే. ఆఫ్‌కోర్స్ మనం కొన్ని కొన్ని సార్లు ప్రయాణించాల్సొస్తది నైట్ టైమ్. కానీ అది అవాయిడ్ చేయడం ఇఫ్ పాసిబుల్ బెటర్ అనమాట. ఓకే. ఇంకొకటొచ్చేసి మన పక్కన ఇంకొక మనిషిని పెట్టుకోవాలి ఎప్పుడు. అంటే ఒకవేళ లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినప్పుడు గానీ, ఇట్లాంటి నైట్ టైమ్‌లో డ్రైవింగ్ చేసినప్పుడు గానీ, ఒక్క డ్రైవరే గాకుండా ఇంకొక డ్రైవర్ గూడా పక్కన ఉంటే మనకి లైక్ మనం నిద్రపోకుండా ఉండడానికి, మనకి మెలకువ ఉండడానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు గాబట్టి, ఆ ఇంటరాక్షన్ ఉంటది గాబట్టి మనం ఎంగేజ్ అయి ఉంటాము. అంతేగాని అందరూ పడుకొని ఉంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటది. సో అది కూడా ఒక హెల్ప్‌ఫుల్ హింట్ అనమాట. ఆఫ్‌కోర్స్ అందరికీ అట్లాంటి అవకాశం కలగకపోవచ్చు. కానీ వీలైతే ఇంకో పక్కన ఉన్న మనిషి కూడా మనకి కంటిన్యూయస్‌గా మాట్లాడుకుంటూ ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటే మనకి ఆ మెలకువ అనేది ఉంటది నైట్ టైమ్ డ్రైవింగ్ చేసేటప్పుడు. అలాంటప్పుడు కొంచెం హెల్ప్‌ఫుల్ కూడా ఉంటది. అట్లాగే మనం అలసిపోయినప్పుడు టర్న్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి కాసేపు డ్రైవింగ్ ఇచ్చి మనం కూర్చోవచ్చు. అట్లా అనమాట. సో టర్న్స్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ అమ్మాయి అసలు లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేస్తుందో లేదో మనకు తెలీదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా ఉంటే గనక అలాంటి టిప్స్ కూడా యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏందంటే ఈ అమ్మాయి వచ్చేసి యాక్చువల్‌గా ప్రీమెడ్ స్టూడెంట్. ప్రీమెడ్ స్టూడెంట్ అంటే ఎంత కష్టపడి పైకొచ్చి ఇంతకాలం కష్టపడి వచ్చింది. ఇప్పుడు ఆ కష్టాలన్నిటిని గూడా ఒక్క యాక్సిడెంట్ తోటి ఎళ్ళిపోయినాయన్నమాట. అంటే ఏంది ఇప్పుడు ఆ అమ్మాయికి 5-10 సంవత్సరాలు మినిమమ్ శిక్ష పడే అవకాశం ఉంది. మళ్ళీ మాక్సిమం వచ్చేసి అప్ టు 50 ఇయర్స్ కూడా శిక్ష పడే అవకాశం ఉన్నది. సో ఆమె లైఫ్ అంతా అసలెంత లాస్ అయిపోయిందో కూడా ఆలోచించాలి. సో అగైన్ ఫ్రెండ్స్ మీరందరూ ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు. చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వస్తున్నారు. మనం అందరం ఇక్కడ అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటూ వస్తున్నాం. మనకు ఒక ఫ్యామిలీ అంటూ ఉంటది. వాళ్ళందరి కోసం కూడా మనం కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. సో ఇలాంటి విషయంలలో నెగ్లిజెంట్‌గా తాగి డ్రైవ్ చేయడం అనేది చాలా రాంగ్ ఫ్రెండ్స్. సో మీరెవ్వరు కూడా ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉండమాకండి. సరే ఫ్రెండ్స్ మీరెవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఓకే. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.